మనం చాలా తీర్మానాలు చేసుకుని ఉన్నాం దేవునితో. చాలా అంటే చాలా తీసుకుని ఉన్నాం. అవన్నీ ఈరోజు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. జాబ్ రాకముందు మనం ఎలా ఉన్నాం? ప్రభువా నేను అలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా ఉంటా, అలా ఉంటా, అలా ఉంటా, ఇలాంటి ఒక మ్యారేజ్ కాకముందు ఎలా ఉన్నాం? ఒక మంచి స్థితిలోకి వెళ్ళకముందు ఎలా ఉన్నాం? బిజినెస్ స్టార్ట్ చేసే టైంలో ఎలా ఉన్నాం? అన్నీ మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి బిజినెస్ మొత్తం నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఎలా ఉన్నా దశంభాగం ఇస్తాను. నీకు దశంభాగం కావాలండి దేవునికి? దేవుని దగ్గర ఏమి ఉండదా? దేవునికి నువ్వు కావాలా, నీ దశంభాగం కావాలా? ఎలా మాట్లాడతారు కొంతమంది. మందిరానికి కూడా రా, దశంభాగం నేను పంపించానండి అంటారు. దశంభాగం కావాలి దేవుడికి? దశంభాగం కాదు కావాల్సింది దేవుడికి. నీ యొక్క హృదయం కావాలి దేవుడికి. నువ్వు కావాలి దేవుడికి, నీ డబ్బులు కాదు. ఫస్ట్ నువ్వు నిలబడాలి దేవుడి కోసం, నువ్వు ఉండాలి దేవుడి కోసం, నువ్వు దేవుని కోసం ఏదైనా చేయడానికి ముందుకు రావాలా. అంతేగాని ఇచ్చేసానండి అది అయిపోయిందండి ఇది అయిపోయింది కాదు. ముందు నువ్వు ఏవైతే తీర్మానాలు చేసుకున్నావు, ముందు ఏవైతే దేవుడితో నువ్వు మాట్లాడుకున్నావు అవన్నీ ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకొని, పడిపోయినటువంటి ఈ స్థితిని ఒకసారి జ్ఞాపకాన్ని తెచ్చుకొని చూసుకొని, మొదటి స్థితిని జ్ఞాపకాన్ని తెచ్చుకొని మనం దేవునిలో నిలబడాలి.